ఈయన గురించి యేసుప్రభుల వారు మరొక మాట ఏమంటారంటే, ఆయన తనంతట తాను ఏమీ బోధించడు, ఆయన నేను మీకు బోధించిన వాటిని మీకు జ్ఞాపకం చేయను అని చెప్పని అంటాడు. మనలో ఏవైతే పాత స్వభావాలు ఉన్నాయో, అది కోపం కావచ్చు, మోహం కావచ్చు, తర్వాత అహంభావం కావచ్చు, లోభత్వం కావచ్చు, తర్వాత స్వార్థం కావచ్చు, దురాశ కావచ్చు, దుర్బుద్ధి కావచ్చు, అబద్ధాలు కావచ్చు, ఏవైనా సరే మన లోపల సోమరితనం కావచ్చు, ఆ తర్వాత సెల్ఫ్ పిటింగ్, ఎప్పుడు విక్టిమ్ కార్డు ప్లే చేసుకుంటూ కొందరు తమకి ఎనలేని జాలి చూపించుకుంటూ ఉంటారు. ఆ జాలి చూపించుకునే క్రమంలో నేనేం చేయలేనని చెప్పేసి సంవత్సరాల తరబడి అలాగే ఉండిపోతారు. ఇవన్నీ లోపాలు, ఇవన్నీ బలహీనతలు, ఇవన్నీ నిన్ను నిజమైన దేవునికి దూరంగా ఉంచుతాయి. ఈ నిజమైన దేవునికి నువ్వు దూరంగా ఉండడానికి కారణమైన వీటిని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే వాటిని తొలగించి వేస్తాడు. వాటిని లయపరిచి వాటి స్థానంలో నీకు ఆయనలో నుండి పుట్టుకొచ్చే 9 ఆత్మీయ ఫలాలను నీలో ఆయన కలగజేస్తాడు. గల్తీలు రాసిన పత్రికలో ఆ 9 ఆత్మీయ ఫలాలు ఉంటాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికత్వము, ఆశా నిగ్రహము, ఇవన్నీ మనలో కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే క్రీస్తులో కనిపించిన నిజమైన గుణలక్షణాలన్నింటినీ అప్పుడు మనలో కనపరుస్తాం. మనలో వాటిని అప్పుడు కలిగి ఉంటాం. వాటిని మనలో పుట్టించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. మీరు ఆదికాండం 1వ అధ్యాయం మీరు మొత్తం చదివినప్పుడు మీకు అక్కడ ఏం కనిపిస్తుంది? మీకు భూమి నిరాకారంగా ఉండిన వచనాలు మనం అక్కడ చదువుతాం. ఆ తర్వాత వచనాలలో ఆయన ఏ విధంగా ఆ నిరాకారంగా ఉన్న భూమిని దానికి ఒక ఆకారం ఇచ్చి దాని మీదకి చీకట్లో నుండి వెలుగును రప్పించి దాంట్లో సమస్త విధమైన చతుష్పద జంతువులను, వృక్షాలను ఎలాగో పుట్టించి ఏ విధంగా భూమిని, నీరును వేరు చేసి ఏ విధంగా ఈ యొక్క అద్భుతమైన సృష్టిని, ఈ భూమిని ఇంత అద్భుతమైన సృష్టిగా ఆయన మార్చాడో మనం అక్కడ చూస్తాం. పరిశుద్ధాత్మదేవుడు మన లోనికి వచ్చాక కూడా ఆయన ఐడియల్గా ఉండడు, ఆయన ఖాళీగా ఉండడు. ఆయన చేసే పని ఇదే. నిరాకారంగాను చెడిపోయిన రూపంలోనూ ఉన్న మన మనసును, మన అంతరంగాన్ని, మన తలంపులను, మన ఆలోచనలను, మన క్రియలను, మన ప్రవర్తన అంతటిని ఆయన ఏం చేస్తారంటే సమస్తాన్ని నూతనంగా సృష్టించే తన శక్తిని వాడి ఆయన నిన్ను ఒక నూతనమైన సృష్టిగా మారుస్తాడు.